తెలంగాణ రాష్ట్రంలో బంజారా లంబాడీలకు కుల ధృవీకరణ ఎస్టీ సర్టిఫికెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జారీ చేయకూడదని ఆదివాసీ స్టూడెంట్ ఫోరం అధ్యక్షుడు బట్టా వెంకటేశ్వర్లు కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడుతూ 1950 తర్వాత వచ్చిన ఎవరికీ కూడా ఆదివాసులు లక్షణాలు లేవన్నారు. వలస వచ్చిన లంబాడీల వల్ల తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఆదివాసీల హక్కులను అవకాశాలను మొత్తం కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నివాసులు అంటే సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి పురాతన తెగ అన్నారు. షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే అర్థం లేకుండా మారిపోయినటువంటి పరిస్థితి నెలకొందని అన్నారు. చట్టబద్ధత లేని లంబాడీల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నుంచి ఏదైతే నోటీసులు ఇచ్చిందో నోటీసుల విషయంలో కాలయాపన చేయకుండా నివేదికను సమర్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదివాసీల అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తర్వాత కావచ్చు 76 తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ట్రైబల్ లక్షణాలు లేవు. మేము అనేది అదే, అసలు మా ఆదివాసులకు సంబంధించినటువంటి ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. వలస వచ్చినటువంటి లంబాడీలు ఎవరైతే ఉన్నారో ఆదివాసులకు వచ్చేటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి రంగాలకు సంబంధించినటువంటి అవకాశాలు మొత్తాన్ని కూడా కొల్లగొడుతున్నారు. ఇవాళ మా పరిస్థితి మొత్తం కూడా ఉనికి కోల్పోయే పరిస్థితి కనపడ్డది. ఆదివాసులు అంటే ప్రాచీనమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి తెగ కలిగినటువంటి వాళ్ళం మేము. అసలు షెడ్యూల్ ట్రైబ్ అనేటువంటి దానికి అర్థం లేకుండా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు వలస వచ్చేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు అసలు షెడ్యూల్ ట్రైబల్ లక్షణాలే లేనటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే విన్నవిస్తున్నాము. ఏదైతే సుప్రీంకోర్టులో చట్టబద్ధత లేని లంబాడీలకి ఏదైతే నోటీసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నుంచి వచ్చిందో దానిపైన అతి త్వరలో తొందరగా వీలైనంత త్వరగా కాలయాపన చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకునేది ఒకటే, ఆదివాసీ విద్యార్థుల పక్షాన తొందరగా రిపోర్టు నివేదికను సమర్పించాలి. లేని ఎడల మరలా ఆదివాసీ విద్యార్థులందరూ కూడా తిరుగుబాటుకి ప్రయాణం చేస్తారని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను.